జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తమిళనాడు గురించి ప్రస్తావించారు, అట్ ది సేమ్ టైం యూపీ గురించి ప్రస్తావించారు. తమిళనాడు మీద ఈసారి బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది, చాలా గట్టిగా దృష్టి కేంద్రీకరించింది. ఈవెన్ సర్వేస్లో కూడా కనీసం అక్కడ 5 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది తమిళనాడు అని చెప్పి అంచనా వేశాయి. బీజేపీ చేసిన ఎఫర్ట్ వృధా అయిపోయినట్టేనా తమిళనాడులో, లేకపోతే భవిష్యత్తులో దాని యొక్క ప్రభావం ఉండొచ్చా? అంటే ఒక్కసారి నేను ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ చదువుతున్నాను, యాక్చువల్లీ మీ క్వశ్చన్ మిస్ అయ్యాను నేను. బట్ ఇక్కడ అతను అడిగిన మాట నిజం అనిపించింది నాకు. సార్ మళ్ళీ మీరు రిపీట్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను కానీ, బట్ అతను అన్న మాట ఒకటి ఏంటంటే, అయోధ్యలో రామ్ మందిర్ కోసం ల్యాండ్ గ్రాబ్ చేసిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదట, ఆఫీసర్స్ వేధించారట. నిజం, ఇది నేను చెప్దామనుకుని నేను మిస్ అయ్యాను, మధ్యలో అన్నామలైకి వెళ్లాల్సి వచ్చింది. కానీ యాక్చువల్లీ అది నిజం. అయోధ్యలో ఉన్న చాలా మంది కాడ కారిడార్ పేరిట దాన్ని విస్తరించిన క్రమంలో, రోడ్ల విస్తరణ అవన్నీ జరిగిన క్రమంలో కొంత అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్స్ ఉన్నాయి. అవేంటంటే, అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా అంటే ఎట్లాగే ఉంటుందండి, విధ్వంసం ఎప్పుడు కూడా, అంటే విధ్వంసం అనలేము దాన్ని. అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, సార్ మన ఊర్లో రోడ్డు పడాలి, రోడ్డు కోసం నా ఇల్లు నేను ఇవ్వాల్సి వస్తుంది. అంటే రోడ్డు మీద ఉన్న ఇల్లు అయితే కనుక, ఇప్పుడు నేను రోడ్డు ఇవ్వాలా ఇవ్వకూడదా, మరి నాకు నష్టపరిహారం ఏంటి, నాకు కాంపెన్సేషన్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా, క్వశ్చన్స్ కదా. ఎస్, ఐఎమ్ రెడీ టు కాంట్రిబ్యూట్, బట్ దాని నుంచి వచ్చేది ఉంటుంది కదా. అయితే అక్కడ ఏదో రూల్ పెట్టారు, అది నాకు కొంచెం దాని మీద స్టడీ చేయాలి, ఇంకా నేను కూడా స్టడీ చేయలేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. కానీ బట్ దానికి ఏంటంటే, మీరు రోడ్ వైడనింగ్ చేశారు, మీరు డబ్బులు పెట్టి మీరు కట్టుకోండి, మీకు నేను కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇస్తుంది అని ఏదో చెప్పారు. అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళని తీసుకొచ్చారు అనేది లెక్క ఉంది. బట్ అందులో 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ వచ్చిందని ఒక వర్షన్ కొంతమంది చెప్తున్నారు, లేదు మాకు అన్యాయం చేశారని కొంతమంది చెప్తున్నారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అండి. ఇది ఇప్పుడు కాదు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు గుజరాత్ కేవడియా వెళ్ళారనుకోండి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అక్కడ కూడా ఒక ట్రైబల్ ఇష్యూ నడుస్తుంటది. నిజానికి మోదీ గారు అనుకున్నది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడ ఎందుకు కట్టాలి అనుకున్నారని అంటే, అక్కడ కొంచెం ఆ ఏరియా డెవలప్మెంట్ కి నోచుకోకుండా చాలా ఇలా అయిపోయింది. అందుకే ప్లాస్టిక్ ఇండస్ట్రీ అంతా కూడా ఎట్లాగైతే కచ్ వైపు తీసుకెళ్లారో, ఎక్కడైతే డెవలప్మెంట్ కావట్లేదో అక్కడికి ఇండస్ట్రీస్ ని తరలించడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అవుతుందని కదా ఆయన ఉద్దేశం. అట్లా ఉండింది. నిజానికి కచ్ ప్రాంతం ఈరోజు విపరీతంగా డెవలప్ అయింది. ఆ ఇండస్ట్రీ అంతా అటు పోవడం వల్ల కచ్ ప్రాంతం డెవలప్ అయింది. అట్లాగే కేవడియాని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తీసుకొచ్చి కొంత టూరిజం పెంచే విధంగా చేయాలి, వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని, ట్రైబల్స్ ని ఇన్వాల్వ్ చేయాలన్నారు. కాకపోతే అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్, ఏవైతే ఈ మేధా పట్కర్ ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ఉన్నాయో, వాళ్ళు ప్రయత్నాలు చేసి వీళ్ళని దాన్ని పని కానివ్వరు, ఇది చేయనీయకుండా అక్కడ కూడా ఒక ప్రతిష్టంభన నడుస్తోందని నేను విన్నా ఈ ట్రైబల్స్ ఇష్యూ మీద. సో వాళ్ళకి నిజానికి కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళకి తీసుకెళ్లి వేరే దగ్గర మీరు ఉండండి, వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించారని కూడా నేను విన్నా. బట్ వెళ్లకుండా ఏదో సమ్ రప్చర్ నడుస్తోంది, అది హ్యాండిల్ చేయాల్సింది ఇంకెక్కడో మిస్ అవుతుంది అనేది ఒక చిన్న అంశం. అది పక్కన పెడదాం. సేమ్ లైక్ దట్, ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ మొదలవుతుంది. ఆ డిస్టర్బెన్స్ ఓట్ల రూపంలో ఇప్పుడు కనిపించింది. యాక్చువల్లీ నిజానికి అయోధ్య డెవలప్ అయితే వాళ్ళందరికీ అద్భుతమైన లాభాలు వస్తాయి. అంటే అక్కడ నేనే ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాను కదా, అక్కడ చాలా సేల్స్ పెరిగాయని, ₹1,00,000 కౌంటర్ చేసిన వాడు 10 లక్షలు కౌంటర్ చేస్తున్నాడు అని నేనే చెప్పాను. చాలా ఇంకోటి వచ్చాయి, కాంక్లెస్ లో చెప్పాను కదా. పాయింట్ ఏంటంటే, అయితే ఆ టైంకి మాత్రం నాకు నా అవసరం తీరలేదు అనే ఒక ఆగ్రహం ఉంటది. అదే చాలా ప్లేసుల్లో రిప్రజెంట్ అవుతుంది. అది అయిందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ యాదగిరిగుట్టలో ఇదే జరిగిందండి. యాదగిరిగుట్టలో డెవలప్మెంట్ అని పేరు చెప్పినప్పుడు అక్కడ యాదగిరిగుట్ట ప్రజలందరూ కూడా పూర్తిగా కేసీఆర్ ని తిరస్కరించారు. యాదగిరిగుట్టకి అయోధ్యకి సంబంధం లేదనుకోండి, బట్ నిజానికి వేరు. బట్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కుట్టిగా చెప్పాను. బట్ అంటే అయోధ్య అనేది అంత పెద్ద ఆకాంక్ష, అంత పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటన, ఒక ఘట్టము, దేశమంతా ఊగిపోతున్నటువంటి ఒక సన్నివేశము. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరం. అక్కడికి 1000 మంది అక్కడికి పోతున్నారు, దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడున్న వాళ్ళు నారాజ్ అయ్యారు, కొంత వాళ్ళు నిరాశలో ఉన్నారు అని అంటే మరి సీరియస్ ఇష్యూయే. దాన్ని వీళ్ళు హ్యాండిల్ చేయాలేమో, చేయకుండా ఉండడం వల్ల జరిగిందేమో. మేబీ దట్స్ రైట్. అండ్ అట్లాగే కాశీలో కూడా అదే కనిపించింది. మీకు గుర్తుంటే కాశీ కారిడార్ నిర్మిస్తున్నప్పుడు కూడా కొంతమంది కాశీ నుంచి మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ చాలా మంది చెప్పారు. కొంతమంది స్వామీజీల నుంచి కూడా నాకు కూడా ఫోన్స్ వచ్చాయి. బేసికలీ చేస్తున్నప్పుడు డెవలప్ చేస్తున్న క్రమంలో కొన్నిటిని తీసివేయడము, కొన్ని దగ్గర ఏదో జరగడం, ఇవన్నీ జరిగినాయని అక్కడ లోకల్ వాళ్ళ నుంచి కొంత ఆగ్రహం వచ్చింది. అందుకే
నరేంద్ర మోదీ గారి మెజారిటీ తగ్గిందనే వాదన కూడా వినిపిస్తుంది. మీరు అయోధ్య ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అయోధ్యలో అందరూ అన్నారు, చాలామంది అభిప్రాయపడ్డారు ఇది గేమ్ చేంజర్ అవుతుంది, బీజేపీ ఆ దృష్టితో కట్టకపోయినా కూడా ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటూ వస్తున్నటువంటిది కాబట్టి ఇది కట్టిన తర్వాత ఈ ఎలక్షన్స్లో గేమ్ చేంజర్ అవుతుందని చాలామంది అనుకున్నారు. మీరు నమ్ముతున్నారా ఆ ప్రభావం అసలు పనిచేసిందా, అసలు దాన్ని అసలు ప్రజలు దృష్టిలోకి పరిగణలోకి తీసుకోలేదా? అలా ఏం లేదు, అంటే రెండు ఉంటాయి, ఒకటని కాదు. ఇప్పుడు మనం బేసికల్లీ బీజేపీ ఓటమికి 100 కారణాలు ఉండవచ్చండి, కాంగ్రెస్ గెలుపుకి 100 కారణాలు ఉండవచ్చు. కాంగ్రెస్ గెలుపు అందామా, గెలుపు కూడా అందామా, గెలుపు ఎట్లా అవుతుంది? గెలుపు వాళ్ళ దృష్టిలో అది గెలుపు, వాళ్ళ దృష్టిలో గెలుపు అంతే. 53 సీట్ల నుంచి లేదా 99 సీట్లకు వచ్చాను అని అంటే నేను నా స్ట్రైక్ రేట్ ఎంత ఉంది అని అంటే 90% స్ట్రైక్ రేట్ అనొచ్చు. ఓకే, 90% గ్రోత్ నిజానికి మాట్లాడితే వాళ్ళ పర్స్పెక్టివ్ లో అంటే గ్రోత్ రేట్ నే లెక్కేసుకుంటే మరిగా అదే కరెక్ట్ అవుతుంది. అది కాదు కదా లెక్క. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నారు కదా ఇందాక, మీరు అన్న ఫ్యాక్టర్స్ ఒకసారి చెప్పండి. తమిళనాడు గురించి అడిగాను క్వశ్చన్. తమిళనాడులో ఈసారి బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది. మోదీ గారు అక్కడ ఉండడం కానీ అక్కడ ఓట్లు బట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలా, కనీసం 5 వస్తాయి అనుకున్నారు. అన్నామలై గారు కూడా గెలవలేకపోయారు. సో ఈ పెట్టిన ఎఫర్ట్ అంతా అక్కడ వృధా అయిపోయినట్టేనా, లేకపోతే భవిష్యత్తులో ఆ ఇంపాక్ట్ ఉంటుందా? తమిళనాడు మీద ఎంత ఫోకస్ చేశారో నిజంగా మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేదని, లేకపోతే పెట్టుకోకపోవడం వల్ల ఇలా అయిందని పంజాబ్ లో కూడా ఇదే జరుగుతుంది. శిరోమణి అకాలీదళతో పొత్తు పెట్టుకుంటే బాగుండేది, లేకపోతే పెట్టుకోకపోవడం వల్ల బాగాలేదని. ఇవన్నీ అంటే మనము ఎలక్షన్స్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏ యాంగిల్లో అనలైజ్ చేయాలనుకుంటే ఆ యాంగిల్లో అనలైజ్ చేయడానికి పాయింట్స్ దొరుకుతాయండి న్యాచురల్గా ఎవరికైనా సరే. ఏ మనిషికైనా సరే నువ్వు ఒక విషయం గురించి ఇలాంటి కోణంలో నేను చెప్పాలనుకున్నాను అనుకోండి, దానికి కావాల్సిన పాయింట్స్ ఆటోమేటిక్గా దొరుకుతాయి పక్కన, సప్లిమెంటరీ పాయింట్. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే తమిళనాడులో చేయాల్సినంత పని చేశారు. అన్నామలై ఎంత తిరిగాడో అంత తిరిగాడు. అన్నామలై చేసిన కృషి అందరికీ తెలుసు. ఇప్పుడు అన్నామలైకి అంత రిజెక్షన్ వస్తుందని అనుకున్నారా? రిజెక్షన్ అంటే ఆయన గెలవకపోవడం ఏంటి? ద్రవిడ రాజకీయాల ప్రభావం గురించి మనం అర్థం చేసుకోవాలి. ద్రవిడ రాజకీయాలు మొదటి నుంచి జరిగిన విధానం కావచ్చు, సాగిన తీరు కావచ్చు, అవన్నీ ఒక కులాలు, డబ్బు, లేకపోతే ప్రలోభాలు, ఎన్నో అంశాలు ఉంటాయి దాంట్లో. ఒక ఎలక్షన్స్ అనగానే మనము క్లియర్గా ఇవే పనిచేస్తాయని అనుకోవడానికి లేదు. బట్ దే ట్రైడ్ వెల్, అంతకు మించి లేదు. బట్ అన్నాడీఎంకే అండ్ ఒకవేళ బీజేపీ కలిసి ఉంటే ఇద్దరికి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి ఉంటే ఏమన్నా వాళ్ళకు 2 సీట్లు వీళ్ళకు 2 సీట్లు వస్తే బాగుండేదేమో అని అనుకోవడంలో తప్పేం లేదు, రాంగ్ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారితో కలిసిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నిజానికి చాలా మంది రెసిస్ట్ చేశారు, అసలు ఎందుకు కలవాలని. కలిసిపోవడం వల్ల వీళ్ళకు 7 సీట్లు వచ్చాయిగా, బీజేపీకి 7 సీట్లు వచ్చాయి, వాళ్ళకు ఒక 8 సీట్లు 10లో 8 సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంకొక మాట కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కనుక ఇప్పుడు 21కి 21 గెలిచారు. నిజానికి ఆయన ఇంకో 10-15 ఎక్కువ పోటీ చేసి ఉంటే అవి కూడా గెలిచేవాడేమో డెఫినెట్ గా. సో అంటే ఈ హవాలో గెలిచేవాడు. మరి ఆ రోజు 31 తీసుకోలేదు ఎందుకు అని ఈ రోజు అనవచ్చు. సో ప్రతి దానికి అది వస్తుంది. సో ఈ రోజు వచ్చిన ఫలితాలను బట్టి మనం అనలైజ్ చేసుకుంటాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. తమిళనాడులో బీజేపీ లేదా అన్నామలై బీజేపీకి సంబంధించిన క్షేత్రంలో చేసిన పని అద్భుతంగా చేశారు. కాకపోతే అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ గురించి అన్నామలైకి కూడా అవగాహన ఉంది. ఇప్పుడు మనం బయటకు చూస్తున్నదే అన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని రహస్యంగా దాచిపెట్టాల్సినవి ఉంటాయి. నిజానికి ఓడిపోతామని తెలిసినప్పటికీ చాలా మంది నాయకులు బయటకు వచ్చి మేము ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మోరల్, కార్యకర్తల మోరల్ని కాపాడడం కోసం చేసే పనులు. నిజానికి అన్నామలైకి ఆయన గెలుస్తాడు అన్న ధీమా ఉండవచ్చు. బీజేపీ పూర్తిగా అధికారంలోకి వస్తుంది, బీజేపీ 10 సీట్లు గెలుస్తుందని ఆయన ఏ రోజు చెప్పలే. మా ఓట్ షేర్ పెరుగుతుంది అని చెప్పారు. ఓట్ షేర్ బీజేపీకి ఇండివిజువల్ గా పెరుగుతుందనే పదే చెప్పారు. ఓట్ షేర్ పెరిగింది కూడా, అనుకున్నంత పెరిగిందా లేదా అనేది క్వశ్చన్. సో అన్నామలై అన్నాడీఎంకేతో కలిసిపోతే బాగుండేది అన్నారు అనుకోండి. అన్నాడీఎంకేతో కలిసిపోయినప్పుడు లిటరల్లీ ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రశ్న అడుగుతారు ఏంటంటే అన్నాడీఎంకేతో కలిసిపోయారు కదా అనగానే అన్నాడీఎంకే ఒకవేళ అన్నాడీఎంకే ఫెయిల్ అయిపోయి బీజేపీ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అది అన్నాడీఎంకే ఫెయిల్యూర్ వల్ల మనం ఫెయిల్ అయిపోయాం, కలవడం వల్ల ఫెయిల్ అయ్యామని కూడా అనొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే అన్నాడీఎంకే వల్ల సీట్లు వచ్చాయనుకోండి, ఒకవేళ సీట్లే వచ్చాయనుకోండి, ఎప్పుడు అన్నాడీఎంకే నీడలోనే మనం ఉందామా, మనం సొంతగా ఎదగకూడదా అంటారు. లైక్ ఒడిశా
చాలా ప్లేసులు ఉన్నాయి, ఒకటి కాదు. ఈవెన్ పంజాబ్లో అదే, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ తోటి చాలా సంవత్సరాలుగా పొత్తులో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్తో పొత్తులో ఉండి ఒక సందర్భంలో బీజేపీ ఒంటరిగా వెళ్ళాలనుకుంది. ఈసారి ఒంటరిగా వెళ్ళడం వల్ల ఈరోజు 18% ఓట్స్ ఏమో వచ్చాయంట. వాళ్ళకు ఓట్ షేర్ పెరిగింది, వాళ్ళకు కూడా సిగ్నిఫికెంట్ ఓట్ షేర్ వచ్చింది. సీట్లుగా మారకపోవచ్చు, లాంగ్ రన్ లో దాని ప్రభావం ఉంటుంది కదా డెఫినెట్లీ. సీట్లుగా మారకపోయినంత మాత్రాన పోయినట్టు కాదు. ఈ రోజు సీట్లు అవసరం కాబట్టి మాట్లాడుకుంటాం. ఈ రోజు సీట్ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి 272 దాటి ఉండి ఉంటే, అసలు సీట్ల గురించే లెక్క లేకపోయి ఉంటే అసలు ఈ క్వశ్చన్సే రావు. అంటే అందుకే నేను అనేది, ఏ రోజు ఎట్లాంటి పాలిటిక్స్ ఉంటాయి, ఎట్లా మారుతుంది, ఇవన్నీ మారుతూనే ఉంటాయి. దీన్ని ఒక్కదాన్ని పట్టుకొని మనం అన్ని మాట్లాడలేము. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ ఊహించినన్ని సీట్లు రాలేదు, మ్యాండేట్ రాలేదు, ఊహించినన్ని సీట్లు రాలేదు. దట్స్ ఓకే. వచ్చిన సీట్లతో ఎలా ఊహించిన పరిణామాల్ని, నిర్ణయాల్ని తీసుకుంటారు. దట్ ఈస్ అ టాస్క్ దట్ ఈస్ దేర్ ఇన్ మోదీస్ హ్యాండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.